కొత్తగా వచ్చాము. ఒక 5 మంత్స్ అవుతుంది మేమొచ్చి. లిటరల్‌గా చెప్తున్నా 5 మంత్స్ నుండి ఈ ఇంట్లోకి రెంట్‌కొచ్చినప్పటి నుండి అస్సలు ప్రశాంతత కూడా లేదు. చుట్టుపక్కల వాళ్ళు చాలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు ఏంటి స్టార్టింగ్‌లో మాకు అర్థం కాలేదు. రీసెంట్‌గా అర్థమైంది వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని. మెదక్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తది కోతుల బాధ ఎంత ఘోరంగా ఉంది అనేది. డస్ట్‌బిన్ అంతా గలీజ్ చేసేయడం, దండాల మీద బట్టలు లాగేయడం, ఇల్లంతా ఇంటి బయట మొత్తం పిచ్చి పిచ్చిగా చేయడం, ఇట్లా చేస్తున్నాయి. మా పక్కన వాళ్ళు అర్జెంట్‌గా ఓనర్‌కి కాల్ చేసి పిలిపిచ్చి అసలు ఘోరంగా గొడవ పెట్టేశారు. మీరు ఆ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు. మీరు ఈ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. 6 ఇయర్స్ మ్యారేజ్. ఏ ఒక్క రోజు కూడా నాకు సొంత ఇల్లు లేదని నేను బాధపడలేదు. మనకి ఒక సొంత ప్లేస్ ఉంటే అందులో ఒక చిన్న పూరి గుడిసేసుకొని ఉన్నా పర్వాలేదు గానీ, ఇలాంటి వాళ్ళు ఉండే దగ్గరకొచ్చి రెంట్‌కి ఉండకూడదు. ఇలాంటి మాట రాకూడదు. అట్లా ఇబ్బంది పెట్టకూడదండి. నిజంగా చెప్తున్నా. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. అస్సలు పనవ్వదు. వాళ్ళు స్కూలుకెళ్ళాక ఇల్లు ఎంత అద్దంలో ఉంచినా, మళ్ళీ వాళ్ళు రాగానే ఏదో ఒకటి చేస్తారు. నేనెంత కొట్టినా, తిట్టినా వాళ్ళకి అర్థమవుతదా? చెప్పండి. మీతో బాధ షేర్ చేసుకున్న తర్వాత నిజంగా నాకు కొంచెం రిలీఫ్ అనిపిచ్చింది. అద్దె ఇంట్లో నేను పడే కష్టాలు ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను. ఒకసారి నా ఛానల్‌లో చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.